నాకులాగే మీకు కూడా రెగ్యులర్‌గా తినే చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ బోర్ కొట్టేస్తూ ఉంటదా? అయితే మీరు కూడా ఒక్కసారి ఈ కరివేపాకు కోడి కూర అయితే ట్రై చేయండి. టేస్ట్ చాలా చాలా బావుంటది. ఒక్కసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తది. ఫస్ట్ అయితే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని నీట్‌గా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్‌ని కూడా వేసేసి కొంచెం పసుపు, ఉప్పు వేసి మొత్తంగా మిక్స్ చేసుకొని చికెన్ పీసెస్‌ని ఎర్రగా ఫ్రై చేసుకోండి. ఈలోపు మనం ఇక్కడ మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాము. ప్యాన్‌లో కొంచెం ఆయిల్ వేసుకొని కారానికి తగ్గట్టు ఎండుమిర్చి, అలాగే ధనియాలు, జీలకర్ర, మిరియాలు వేసేసి కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు, చెక్క, లవంగాలు, ఇలాచి, అలాగే బిర్యానీ లీఫ్ కూడా వేసి ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత హాఫ్ కేజీ చికెన్ కి 15 నుంచి 20 రెమ్మల వరకు కరివేపాకు వేసి కరివేపాకు క్రిస్పీగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి అల్లము వెల్లుల్లి కూడా వేసి కంప్లీట్ గా చల్లారిన తర్వాత ఇట్లా కారం అయితే ప్రిపేర్ చేసుకోండి. ఇక్కడ ఇదిగోండి చికెన్ పీసెస్ ఎర్రగా ఫ్రై అయిన తర్వాత ఈ కరివేపాకు కారం అయితే వేసేసి ఒకసారి బాగా టాస్ చేసుకొని ఫైనల్ గా కొంచెం కొత్తిమీర, పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు వేసి ఇంకొకసారి టాస్ చేసుకుంటే సింపుల్ గా కరివేపాకు చికెన్ ఫ్రై రెడీ. నచ్చితే ప్లీజ్ లైక్.